దగ్గరగా ఉండడం. ఆయన ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఎవరికి భక్తిని బలవంతంగా రుద్దలేము. స్వామి, మీరెవరో కానీ నా తిన్నడిలా తల తిక్కగా మాట్లాడుతున్నారు. తల ఉన్నవాడే తిక్క తిక్కగా మాట్లాడతాడు. అందుకే తినడంటే ఆయనకి ఇష్టం. స్వామి, మామ దారిలో కనిపెడితే ఇంటి దారి పట్టమని చెప్పండి. దారి తప్పిన వాళ్ళని దారిలో పెట్టరాగా నా పని. ఎట్లాగే మొండిగా నీ భార్యతో వాదించుంటావు. పెళ్ళంతో గొడవ పడి ప్రశాంతంగా ఉన్నవాడే లేడు. నా పెళ్లి గురించి నీకెందుకు లేదా? చేసుకుంటే తెలిసేది. ఒక్కసారి మెడకి చుట్టుకుంటే తెగే బంధం కాదు ఇది. మెడలో ఏంటి? ఏదో దేవుడి గొలుసులో ఉంది. ఇది నా ప్రాణ స్నేహితుడి గుర్తు. నువ్వన్నవాడు లేడు అన్నదానికి నిదర్శనం. ఎప్పుడైతే నీ మెడలో ఆ గొలుసు తెగిపడుతుందో అప్పుడు నీకు దేవుడు అంతటా కనబడతాడు. అది జన్మలో జరగదు. ఆగాదు, కాలు వేయకు. అది శివలింగం.